వెల్కమ్ బ్యాక్. రామ్మోహన్ గారు నమస్తే అండి. సతీష్ గారు నమస్తే. రామ్మోహన్ గారు, సో మీరు ఎలా చూస్తారు? అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి? కేవలం కేసీఆర్ గారిని భద్రం చేయడానికే ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని ఒక పక్క బీఆర్ఎస్ అంటోంది, మరోవైపు కాంగ్రెస్ ఏమో ఇది కేవలం అవినీతి ఒక ఏటీఎంలో ఉపయోగించుకున్నారు కాబట్టి దీన్ని నిగ్గు తేల్చాల్సిందే అని కాంగ్రెస్ అంటోంది. సో ఏంటి మొత్తంగా రేపు కేసీఆర్ గారు విచారణకు హాజరవుతున్న క్రమంలో అసలు ఏం ప్రశ్నలు వేయబోతున్నారు, ఏం రిపోర్ట్ కేసు ఇవ్వబోతున్నారు, ప్రజెంట్ సర్వత్రా జరుగుతున్న ఉత్కంఠ ఏంటి? మీ అబ్జర్వేషన్ ఏంటి? సతీష్ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులకు ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వ అధినేతలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చట్టసభల సభ్యులు కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు విధాన నిర్ణయాలు చేస్తారు. ఆ విధాన నిర్ణయాలు ఒకసారి తప్పు కావచ్చు, మంచి కావచ్చు. ప్రతి విధాన నిర్ణయం మీద కేసులు పెట్టుకుంటూ పోవాలంటే ఏ ముఖ్యమంత్రి మన పూర్తి కాలం పనిచేయడు, జైలుకి వెళ్లాల్సిందే. మరి జైలుకి వెళ్ళిన ముఖ్యమంత్రులు ఉన్నారు కదా సతీష్ గారు, మరి వాళ్ళు వెళ్ళే పద్ధతి చూద్దాం ఒకసారి. జయలలిత గారు ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో పోయింది, కానీ ఆమె ప్రభుత్వ విధానాల వల్ల పోలే కదా. ఆమెకి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని పంపించారు. అట్లా కరుణానిధి గారు కూడా జైలుకి వెళ్ళారు. అట్లాగే మనకు అలవాళ్ళు ప్రసాద్ ఆయన గడ్డి కుంభకోణంలో పోయారు. అట్లాగే మనకు మొన్నటిదమ్మన్న మన కేజ్రీవాల్ గారు విధాన నిర్ణయాల మీద నిర్ణయం తీసుకున్నప్పుడు జైలుకి ఎవరిని పంపలేదు. కేసీఆర్ గారు కూడా జైలుకు పోరంటున్నాడు. ఆయన చుట్టం కాదు, పక్కం కాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం అంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను అని ముద్ర వేసి చంపడం ఎట్లాదో అట్లా చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని భాగాలు ఏమిటి అనేది నిజంగా చెప్పాలంటే మీరు ఏమన్నానండి, రాజకీయ నాయకులకు చాలా అవగాహన రాహిత్యం పడుతుంది. అంటే కీసెక్కులకు అట్లాగే మనకు టీఎంసీలకు తేడా తెలియదు. ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్న వాళ్ళుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. స్పష్టంగా ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర కాగితాలు ఉన్నాయి. ఇప్పటిదాకా రాజకీయ మన కోణంలో విచారణ జరగలేదు. ఇప్పటిదాకా జరిగిందంతా అధికారులు కొందరు కోదండరామ్ గారు లాంటి వాళ్ళు, అంటే ఇటు సైడ్ అటు సైడ్ మాట్లాడేవాళ్ళు, బి ప్రకాష్ గారు లాంటి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళందరినీ ప్రశ్నలు అడిగారు. వాళ్ళకు ఆ ప్రాజెక్ట్ నిర్మాణంతో సంబంధం ఇదేం లేదు, కొంచెం రాజకీయ సంబంధమే అంతే. కానీ వాళ్ళ రాజకీయ సంబంధం ఉంది. ప్రభుత్వంలో కీలక పాత్ర వహించిన 3 పెద్దలకు సమన్లు పంపింది కమిషన్. ఇది ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఇందులో తేలేది ఏమిటంటే, నేను మొదటి నుంచి చెప్తున్నాను, క్యాబినెట్ సమిష్టి బాధ్యత నుంచి తప్పించుకొని ఎవరు పోలేరు. తుమ్మల నాగేశ్వరరావు కూడా పోలేరు. యాక్చువల్గా క్యాబినెట్ సబ్ కమిటీలో 3 మరి ఒక ఎందుకు విడిచిపెట్టింది ప్రభుత్వం ఈ కమిషన్ అంటే దానికి సమాధానం చెప్పాల్సింది కమిషనే. ఇప్పుడు గతంలో ఏదైతే ప్రభుత్వంలో జరిగిన దాంట్లో మిగతా అంతా ఇంజనీర్లను రకరకాల వాళ్ళు విచారించారు. ఇప్పుడు ఎక్స్టెండ్ అయిన తర్వాత ఈ 3 పిలిచే క్రమంలో ఈటెల రాజేందర్ గారు స్పష్టంగా చెప్పారు కదా, ఇది ప్రభుత్వ సమిష్టి నిర్ణయము, క్యాబినెట్ నిర్ణయం అయింది. తర్వాత సబ్ కమిటీలో కూడా ఇది మార్చడానికి కారణం చెప్పాము. అది దాన్ని ధృవీకరించి నిన్న హరీష్ రావు గారు ఈ మధ్యన ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు నేను కమిటీలో ఉన్న సబ్ కమిటీలో ఉన్నాను, అసలు ఇందులో లేదు అని అంటున్నారు. అయితే ఏం చేయాల్సి ఉండే, సూమోటోగా నేను వెళ్తా అన్నాడు కదా, సూమోటో ఈయన మిగిలిన కమిషన్ బిల్లు వాల్సి ఉండే. లేకపోతే తనకు తాను ఈ 2 రోజుల టైం ఉంది కదా, 6 నాడు ఈటెల రాజేందర్ గారు పోతే నిన్న 9 నాడు 7, 8 టైం ఉంటే తాను పోయి ఇదంతా అబద్ధం మనకు ఈటెల రాజేందర్ గారు చెప్పిందని చెప్తే మన హరీష్ రావును ఇవాళ రేపు కేసీఆర్ గారిని అడిగే ప్రశ్నల పరంపర మారుతుండేది కదా అని నేను అంటున్నాను. ఎందుకు పోలేదు? గమ్మత్ ఏంటంటే సబ్ కమిటీలో ఉన్న 3 ఇప్పుడు 3 పార్టీలో ఉన్నారు. ఆ 3 నిన్న ఒక ఆర్టికల్ రాశాను నేను. ఒకరేమో హరీష్ రావు గారు సబ్ కమిటీలో అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో ఉన్నారు. ఇటు పక్క ఈటెల రాజేందర్ గారు అప్పటి ఆర్థిక మంత్రి, ఆయన బీజేపీలో ఉన్నారు. అప్పటి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, కీలకమైన రోడ్ల రవాణా శాఖ చూసిన మన తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. వెర్షన్ అయితే మారుతుంది కానీ ఆ కాగితాలు అయితే మారవు కదా సతీష్ గారు. ఆనాడు క్యాబినెట్ నిర్ణయం అంటే లెక్క ఉంటది, చెప్తున్నారు కదా. అందుకని అంటే ఇప్పుడు పోవాల్సి ఉంటే ఈ రెండింటి మధ్యన పోవాల్సి ఉండే. పోతే మనకు ఏమైంది అంటే, ఈయన చెప్పిన దాన్ని బట్టి క్యాబినెట్ నిర్ణయం జరిగిందా లేదా, కాగితాలు ఉన్నాయి అంటున్నారు కదా, దాన్ని బట్టి ప్రశ్నలు మారేవి కదా అంటున్నాను నేను. అది పోకపోవడం కూడా అంటే తానే పోతానన్నప్పుడు ఒక పిటిషన్ పెట్టుకుంటే కోర్టు, అది కోర్టు లాంటిది, ఎంక్వైరీ కమిషన్ కనుక పిసి ఘోష్ గారిది. రెండోది ఏమైందంటే 400 పేజీలు రిపోర్ట్ తయారైపోయింది, రేపు ఎల్లుండి వెల్లడిద్దాం అనుకున్న క్రమంలో మళ్ళీ ఒకసారి పొడిగించారు. చాలా మంచిది అంటున్నాను. ఎందుకంటే రాజకీయ విచారణ జరిగితేనే ఈ రాజకీయ ఆరోపణలు తెరపడుతుంది అంటున్నాను నేను. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మంచిది విధానపరంగా. అవినీతి జరిగిందా అంటే ఖచ్చితంగా అవినీతి జరిగింది. ఉదాహరణకు 200 కోట్లతో ఈఎన్సీ పట్టుబడ్డాడంటే కింది నుంచి మీ దాకా ఎంత అవినీతి జరిగినట్లు లెక్క. కానీ ఎక్కడ కూడా ఈ రాజకీయ అవినీతి బయటపడడం చాలా కష్టం. ఒక సర్పంచ్ తప్ప మిగతా ఏ ప్రజాప్రతినిధి, రాష్ట్రపతితో సహా ఏ ప్రజాప్రతినిధికి చెక్ పవర్ లేదు. ఇవాళ కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు ఎట్లా చెప్తారు? కేవలం విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు, కట్టేది చేస్తారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఇల్లు కడదాం అనుకున్నాను నేను, ఒక ఇంజనీర్కి అప్పచెప్పాను. రేగడి భూమి తీసుకున్నాను. అక్కడ ఎంత లోతు పునాదుందా, వాళ్ళు ఏమైనా నిర్ణయించాల్సింది యజమానా లేకపోతే ఇంజనీరా?
అంటే ఇంజనీర్ ఇక్కడ పనికి రాస్తారని చెప్పాలి, లేకపోతే పనికి వస్తే ఎట్లా చెప్పాలి. సిడబ్ల్యూసీ అనుమతి ఉంది దానికి. నేను ఒక వెర్షన్ సమర్థిస్తున్నాను, నేను ఒక నిష్పక్షపాతంగా చెప్తున్నా. సిడబ్ల్యూసీ అనుమతి ఉంది, పర్యావరణ అనుమతులు వచ్చినాయి, అన్ని రకాల కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు అన్ని వచ్చినాయి. వచ్చినాక మొదలు పెట్టారు. ఒక్కటి ఏంటంటే, నేను అంత మంచిగా నేనే బాధ్యుని, కాళేశ్వరం కర్త కర్మ క్రియ అని చెప్పుకోవడం వల్ల ఇవాళ మనం కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నాం. కానీ ఒక విధానపరమైన నిర్ణయం చేసే వాళ్ళలో ఇల్లు ఏమన్నా క్రాక్స్ వస్తే యజమాని మీద బాధ్యత పెడతామా, ఎవడైతే తప్పు చేసిన ఇంజనీర్ మీద బాధ్యత పెడతామా? అందుకని చూడండి, మీరు ఇప్పటికే కాళేశ్వరం మీద 3 రకాల రిపోర్ట్స్, ఒకటి రావాల్సింది 2 వచ్చినాయి. ఒక రిపోర్ట్ సిడిఎంఏ, మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, NDSA. దాంట్లో వాళ్ళు ఏమన్నారు, NDSA ఏమన్నారంటే, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇది కేవలం కుంగింది, కానీ దీన్ని బాగు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, వచ్చిన 3 రోజుల్లోనే భూమి తెప్పిండ్రు. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా రిపోర్ట్ ఇచ్చింది ఏంటంటే, అది ఆ 7వ బ్లాక్ లో ఆ పిల్లలు కుంగిన పిల్లలను సరి చేస్తే పనికి వస్తుందని చెప్పింది కదా వాళ్ళు. ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టారు పూర్తిగా? దాంతో పాటు విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది. 38 మంది అధికారులలో 20 మంది మీద శాఖ పరిమితి చర్యలు, మిగతా వాళ్ళని రికవరీ కూడా చేయాలి, జైలుకు పంపాల్సిందే అని రిపోర్ట్ ఇచ్చింది విజిలెన్స్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం. మరి దాని సంగతి ఏంది? అది కాక ఇప్పుడు రిపోర్ట్ రాబోయే దాంట్లో కొండను తవ్వి ఎలకని పడతారా, లేకపోతే ఈ రాజకీయ దుమారం లేపి కేవలం రాజకీయం బదనాం చేస్తారా అనేది ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగానే జరిగింది అనుకుంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం జరిగిందని చాలా మంది ఆరోపించారు. ఒక్కటి రుజువు అయిందా? రాజకీయ ఆరోపణలు చేసుకుంటుంటే ఏమవుద్దంటే, ఆనాడు జైలుకి వెళ్ళింది ఎవరు? మిగతా ఆరోపణల విషయాల్లో కూడా జైలుకి వెళ్ళింది ఎవరు? ఆనాడు బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి గారు కదా. మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా మళ్ళీ బదనాం అవుతుంది ఎవరు? రాష్ట్రాలు వేరు కావచ్చు. ఏమంటున్నానంటే, ముఖ్యమంత్రులు మంత్రులు జైలుకి వెళ్ళదలుచుకుంటే ఎక్కడ వాళ్ళకి విధానం నిర్ణయం చేసే హక్కు ఉంది, కానీ చెక్ పవర్ లేదు కనుక సంతకాలు పెట్టరు, వాళ్ళు ఇరుక్కోరు అంటున్నాను నేను. కానీ అవినీతి జరిగిందని స్పష్టంగా చెప్తుంది. ఈ అవినీతి వెలికి తీయడానికి కొండంద వెలుకబడితే పనిచేస్తున్నారు. ఉదాహరణకు PC కమిషన్ మీద కూడా నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఏమి ఇచ్చారు ఆయన? దాని మీద పోతుండా, దాన్ని దాటిపోతుండా? నేను 2 ప్రశ్నలు వేశాను ఆయన. అధికారులు ఎవ్వరు వచ్చిన అధికారులు బిగ్ బాస్ ఎవరు అంటారు. బిగ్ బాస్ ఎవరు అనే మాట ఆయన అనొద్దు, ఆయన అడగొద్దు. ఎప్పుడు కూడా సతీష్ గారు ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తాయి. ఇది కొంచెం దురుసుగా ఉన్న ఈ సమాధానం చెప్తున్నాను. మీ భార్యని మీరు ఇప్పుడు కొడుతున్నారా, మానేశారా? ఈ రెండిట్లో కొడుతున్నా మానేసినా ఈ రెండే చెప్పాలి, ఏదో ఒకటి అన్నాం అనుకోండి, ఆప్షన్ ఇచ్చి. ప్రశ్నే తప్పని. కొడుతున్నా అంటే తప్పే, మానేసిన అంటే ఇదివరకు కొట్టినట్టు లెక్క. కానీ ఏది వచ్చినా తప్పుడు జవాబు వస్తుంది. మీరు బిగ్ బాస్ ఎవరు అని అధికారులు అడిగినాక అధికారులు ఎంతవరకు బాధ్యత వహిస్తున్నారు? ఆయన హోదా ఏంది? ఆయన ఎక్కడ సంతకం పెట్టాడు? ఆయన డిసెంట్ నోట్ రాశారా? అంతా కేసీఆర్ చేశారు, అంతా నాన్నే చేశారు, అంతా మీరే చేశారు, నన్ను బొమ్మరీలు డైలాగులు పెడితే చిక్కేది వీళ్ళే, కేసీఆర్ కాదు ఇంకొకరు కాదంటున్నాను నేను. వీళ్ళంతా ఏం చేశారంటే, ఆఖరికి కేసీఆర్ పేరు చెప్పించే ప్రయత్నం కమిషన్ ఇప్పటిదాకా చేసింది, కానీ అక్కడ విఫలమైంది. రెండోది ఏమంటున్నాను, ప్రాజెక్టు చేంజ్ చేసింది ఎందుకు అనే ప్రశ్న అందులో ఉంది. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో కేవలం మేడిగడ్డ, సుందీల్, మన అన్నారము, తర్వాత సుందీల, 3 పాయింట్లకు పొంగింది. ఒకటేమో సీపేజ్ వచ్చింది, కింద నుంచి నీళ్లు పోతున్నాయి. వీటి మీద మాత్రం విచారణ జరపాలి. అందులో ఏంది, అవినీతి గురించి విచారణ జరపాలి, అంతే కదా. ఇప్పుడు ఆ పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, దీనికి ఎవరు సంతకాలు పెట్టిండ్రు, అసలు మెగా సంస్థ ఏం చేసింది, లేకపోతే ఎల్ఎన్టీ సంస్థ ఏం చేసింది, వీళ్ళ ఎల్ఎన్టీ నుంచి మెగా నుంచి ఎవరైనా పెద్దగా ప్రశ్నించిందా? లేదు కదా. అంటే ఇదంతా కేవలం రాజకీయ కమిషన్ గా నిర్వహిస్తే, గతంలో భద్రాద్రి యాదాద్రి మీద ఏదైతే కమిషన్ చేసిందో నరసింహారెడ్డి గారు చేసిన పొరపాటుకే వస్తుంది అంటున్నారు. నరసింహారెడ్డి గారిని కోర్టు మందలించి పక్కకు పెట్టింది కదా. లోకూర్ కమిటీ వచ్చింది. ఆ లోకూర్ గారు కూడా రిపోర్ట్ ఇచ్చి 3 నెలలు అవుతుంది సతీష్ గారు. ఆ 3 నెలల నుంచి మరి ఎందుకు తెలియదు అంటే, అందులో కేసీఆర్ పాత్ర ఉందా అని చూసిండ్రు, లేకపోతే ఎవరైనా జైలుకు పోతా అనుకుంటారు. మరి వీళ్ళు జైలుకు పోయే పరిస్థితి లేనప్పుడే కదా వీళ్ళు బయట పెట్టకుంది. అదొక్కటే కాదు, ఇవాళ మొత్తం ఈ ప్రభుత్వం అసలు డిపిఆర్ లేవనేది ఎలా చూడాలంటారు రామ్మోహన్ గారు? ఇప్పుడు 2007లో అప్పుడు అసలు ప్రాణహితకు సంబంధించి ప్రధానంగా వచ్చింది. అప్పుడు అటు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇటు ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలోని కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో ఇన్ని చోట్ల అధికారంలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఏ సంస్థకు మాత్రం కొలిక్కి రాలేదు. కాబట్టి ఇప్పుడు నీళ్ళు లేని చోట ప్రాజెక్ట్ కడతా అంటే అలా, నీళ్ళు లేని చోటకి మేము మార్చామని ఇప్పుడు అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ చెప్తోంది. సో అంటే ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు డిపిఆర్ లేవు, డిపిఆర్ లేకుండా కట్టిన, అనుమతులు లేకుండా కట్టిన వీళ్ళు చెప్తున్నారు. కాదు, అన్ని అనుమతులు సిడబ్ల్యూఎస్సీ అనుమతులు తీసుకుని సిడబ్ల్యూఎస్సీ చెప్పింది కాబట్టి ఇప్పుడు సూచనల మేరకు మేము మార్చామని వీళ్ళు చెప్తున్నారు. అంటే ఏంటి అసలు మెయిన్గా ప్రధానంగా అనుకున్నది ఇప్పుడు మార్చినందుక రీడిజైన్ కోసమా? అవినీతి జరిగిందంటే ఎక్కడ అవినీతి జరిగిందని ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి మీరు చెప్పినట్టుగా కేంద్రం నుంచి వస్తాయి కాబట్టి ఇప్పుడు ఎవరి పాత్ర ఉంటుంది అనుకోవాలి. ఇప్పుడు సిడబ్ల్యూసీ అనుమతి అన్ని చూసే ఇస్తుంది కదా, నీళ్ళు ఎక్కడ అవైలబిలిటీ ఉంది అనేది. వాప్కోస్ సంస్థ అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్కి ఏంటంటే 152 మీటర్లు కడితే నీళ్లు ఉంటాయి. అప్పుడు కూడా 60-70 టీఎంసీలే.
రోజుకు ఒక టీఎంసీ మార్చుకోవడానికి అవకాశం ఉంది. అది ఒకసారి భౌగోళికంగా దాన్ని చూసి రావాలి, మన మీడియాను ఒకసారి తీసుకెళ్ళాలంటారు స్పష్టంగా. ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఏ వరుసలో ఉంది ఈ ప్రాజెక్టులు చెప్పలేకపోతున్నారు. ఇవాళ 90 కోట్లు మొత్తం ఖర్చు పెట్టింది, 90 కోట్ల రూపాయలు, 89,000 చిల్లర కోట్ల రూపాయలు లెక్కలు ఉన్నాయి. దానిలో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది అంటే 100కి 100 రూపాయలు తింటారు, ఎవరైనా తినరు కదా. అదొకటి అవినీతి ఉందంటున్నాను నేను స్పష్టంగా. రెండోది ఏమంటున్నానంటే ఈ 89,000 కోట్ల రూపాయలకు ఆ 2 పిల్లలు పొంగిన మేడిగడ్డ ఒకటే కాదు కదా. మేడిగడ్డ కాస్ట్ 4 నుంచి 5,000 కోట్లు మాక్సిమం ఉంటున్నాను, 85 పిల్లర్స్ ఉన్నాయి కనుక. ఆ మొత్తం 3 బ్యారేజీలు, అంటే బ్యారేజీలు కూడా ఒక మాట చెప్తాను సతీష్ గారు, బ్యారేజీకి ఎక్కువ డ్యామ్కి తక్కువ. ప్రపంచంలో ఫస్ట్ టైం బ్యారేజీ కమ్ డ్యామ్ కట్టింది ఇక్కడే, నూతన టెక్నాలజీ అనుకున్నారు, అది ఫెయిల్ అయింది. దానికి మనం కుంగిన ఇల్లు లేకపోతే పల్లెల వాసన ఇల్లు కట్టుకున్నాం, దాన్ని బాగు చేసి ఆడుకుంటామా, లేకుంటే మొత్తం కూలగొడతామా, లేకుంటే బదనాం చేసి ఇంజనీర్ మీద కట్టిన వాటి మీద బదనాం చేసి విడిచిపెడతామా? పనికిరాని ప్రాజెక్ట్ చేయలేం కదా అంటున్నాం. అందుకని ఎన్డిఎస్ఏ రిపోర్ట్ పాటించండి. రెండోది కూడా నేను చెప్తున్నాను, కాళేశ్వరం అంటే ఎన్ని వందల మీటర్ల మన కాలువలు దువ్వారు, ఎన్ని రిజర్వాయర్లు కట్టారు, ఎన్ని సబ్స్టేషన్లు కట్టారు, కళ్ళ ముందు ఇంత అసెట్ క్రియేషన్ అంటాం. ఈ అసెట్ క్రియేషన్ కనపడుతుంది కదా, మల్లన్న సాగర్ కనపడుతుంది కదా, కొండపోచమ్మ సాగర్ కనపడుతుంది కదా, మన రంగనాయక సాగర్ కనపడుతుంది కదా. మిడిమానేరు ఆ ప్రభుత్వాలు కొట్టుకుపోయింది మొత్తమే. మరి ఈ ప్రభుత్వం వచ్చి బాగు చేసుకుందా లేకుంటే విడిచిపెట్టిందా? బదనాం చేయదలుచుకుంటే నేను ప్రభుత్వాలు శాశ్వత పార్టీతో సంబంధం లేదు. ఇవాళ బీఆర్ఎస్ ఉండొచ్చు, రేపు ఇంకోటి రావచ్చు. మిడిమానేర్ ప్రాజెక్ట్ కొట్టుకపోయినప్పుడు ఏం చేసిండ్రు? ఒక మాట, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ను కూడా స్థలం మార్పిడి చేసిండ్రు. ఆనాడు సమైక్య పాలకులు ఒక రకం చెప్పారంటే నందికొండ పై కట్టాల్సిన ప్రాజెక్ట్ ను 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు కింద కట్టిండ్రు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు దాన్ని వెతుకుతామా? అట్లానే నెహ్రూ గారు ఒక పాత చరిత్ర ఒకటి చెప్పి ముగిస్తాను. నెహ్రూ గారంట ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత పూర్తయింది అని, పూర్తి కాలే, ఆయన హ్యాండ్ పూర్తే కాలే, మొదటి దశ పూర్తి కాగానే అప్పటి పనిచేసిన ఇంజనీర్లు అందరి మీద దాడులు చేయించిందట. చాలా డబ్బు దొరికింది. అంటే కేవలం ఈ సంతకాలు పెట్టే దగ్గర అవినీతి లేకుండా బిల్లు పాస్ కాదు, ఎంబీ రికార్డు చేస్తే పాస్ కాదంటున్నాను, అవి చేసింటాడు. ఇప్పుడు కూడా నేనేమంటే ఇంజనీర్ల మీద దాడులు చేస్తే ఆనాడు పనిచేసిన దానిలో నా మాట కాదు. రేవంత్ రెడ్డి గారు ఈ ఇంజనీర్లకు కొత్తగా అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకుంటూ ఉద్యోగాల కోసం ఒక మాట అనిపోయారు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని కనుక గట్టిగా వెలికి తీస్తే సగం ఇరిగేషన్ శాఖ ఖాళీ అయిపోద్ది అన్నాడు. అంటే ఆయన చెప్పిందే కదా, నేను వీళ్ళని వెనకేసుకొస్తలేరు. అవినీతి ఉంది స్పష్టంగా, ఆశ్రిత పక్షపాతం ఉన్నది, కానీ వీళ్ళు దొరకరు. ఇది కేవలం రాజకీయంగా భూమి చేసుకొని భూమిరాంగ్ అవుతారు తప్ప రేపు పొద్దున దీనిలో దొరికేది ఉంటుంది. ఇంకొక మాట చెప్తాను నేను, నిజంగానే ఇంకొక కమిషన్ ఇప్పుడు 3 కాకుండా తుమ్మల నాగేశ్వర గారు వచ్చింది అనుకోండి, రికార్డ్ అయితే మార్చలేడు కదా ఆయన అయితే. ఇప్పుడు వీళ్ళందరూ డాక్యుమెంట్లు వెంబడి పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. ఒకసారి కమిషన్ కూర్చొని నిజంగా క్యాబినెట్ నిర్ణయం అయిందా లేదా అంటే ఫింగర్ ట్రిప్స్ మీద దొరుకుతుంది కదా మనకు. ఆనాడు క్యాబినెట్ మీటింగ్ డేట్ ఉంటుంది, మనకు మినిట్స్ ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా సార్. అందుకని సతీష్ గారు ఇవన్నీ ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక రకం చెప్పాలంటే ప్రాజెక్టు పనికి రావడం లేదు, పనికి రాదు అనే చేసుకొని కూర్చుంటున్నారు. మిడ్మానేర్ కొట్టుకుపోయిన తర్వాత కూడా మనకు శ్రీరామ్ సాగర్ లో కూడా 2-3 సార్లు ప్రమాదాలు జరిగినాయి. అంటే ఇవన్నిటిని కూడా ప్రభుత్వాలు శాశ్వతము పార్టీల మీద బదనాం వేసి కూర్చుందామంటే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు వీలైతే తొందరగా మన పని వినియోగంలో తీసుకురండి. రైట్. ఎండిపోతున్న పంటలను కాపాడి రైతులను కాపాడారు, అంతేగాని మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆవులు కొట్టాడితే లేగల కాళ్ళు విరగొట్టకండి అని నా విజ్ఞప్తి. రైట్. మల్లి యాదవ్ గారు, అంటే ఇంజనీర్లు చెప్పారు, ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది అని కమిషన్ చెప్పామని చెప్తారు. అసలు